ఎప్పుడొచ్చినా మేం మాత్రం పక్కా చెప్పిన డేట్కే వస్తామని కుండబద్దలు కొట్టి చెప్పింది అఖండ 2 చిత్ర యూనిట్. వదిలిన ప్రోమోస్ టీజర్స్లలో కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఇక దీంతో వచ్చే దసరా బరిలో పవన్ బాలయ్యల మధ్య పోటీ మహారంజుగా ఉంటుందనుకున్నారంతా. అయితే బాలయ్య వాలకం చూస్తుంటే దసరా సీజన్ వదిలి క్రిస్మస్ సీజన్ పై కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక దీంతో ఇద్దరు స్టార్ హీరోల బాక్స్ ఆఫీస్ వార్ మిస్ అయ్యామే అంటూ డిసప్పాయింట్ అవుతున్నారట ఫిల్మీ ఫ్యాన్స్. నందమూరి బాలయ్య వరుస సాలిడ్ సక్సెస్లతో కెరీర్లో ఎన్నడూ లేనంత జోష్గా కనిపిస్తున్నాడు. ఇక ఇదే ఊపులో అఖండ 2 అంటూ సూపర్ హిట్ కి సీక్వెల్ కూడా మొదలెట్టాడు. పైపెచ్చు ముహూర్తం రోజే దసరా రిలీజ్ అని అనౌన్స్ చేశారు కూడా. ఇంకేం మా బాలయ్య విధ్వంసం మరోసారి చూడొచ్చు అనుకున్నారు నందమూరి ఫ్యాన్స్. ఎన్నో సినిమాలు వస్తాయని వెనక్కి వెళ్లిపోయినా అఖండ 2 యూనిట్ మాత్రం సెప్టెంబర్ 25నే థియేటర్లలో శివతాండవం జరగబోతుందని ఎన్నోసార్లు అనౌన్స్ చేసింది. ఇక అదే రోజున మేము వస్తామని ఓజీ సినిమా అనౌన్స్ రావడంతో బాలయ్య పవన్ల మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఎలా ఉంటుందని ఆసక్తిగా అందరూ ఎదురుచూస్తారు. అయితే వినిపిస్తున్న టాక్స్ ప్రకారం సినిమా పోస్ట్ పోన్ కానుందట. అఖండ 2 షూట్ మాక్సిమం ప్రయాగలో అనుకున్న చివరి స్కెడ్యూల్ వర్షాల వల్ల క్యాన్సిల్ అయిందట. దీనికి తోడు విజువల్ ఎఫెక్ట్స్ పనులకు చాలా రోజులే పడుతుందట. హరిపరిగా చేసేస్తే ఎలాంటి ట్రోల్స్ వస్తాయో విశ్వంబర ప్రూవ్ చేయడంతో కాస్త టైం తీసుకుని డిసెంబర్లో వచ్చేందుకు ప్లాన్ చేస్తుందట మూవీ టీం. వినిపిస్తున్న టాక్స్ ప్రకారం బాలయ్య డిసెంబర్ 18న బాక్సాఫీస్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా వస్తామని కుండబద్దలు కొట్టి చెప్పిన అఖండ 2నే మరో డేట్ వైపు దిక్కులు చూస్తోంది. ఇక ఇదిగో వచ్చేస్తున్నామని డేట్స్ అనౌన్స్ చేసిన సినిమాలో ఏవి మాట మీద నిలబడతాయో, ఏవి చల్లగా జారుకుంటాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.